రాజ్ నిడమూరి మొన్నటి వరకు డైరెక్టర్ గా పిలిపించుకున్న ఈయన ఇకపై సమంత హస్బెండ్ గా అందరి నోలల్లో నాననున్నాడు. సమంతతో గత కొన్ని రోజులుగా సీక్రెట్ రిలేషన్షిప్ నడిపించిన రాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకి విడాకులిచ్చి సమంతని రెండో పెళ్లి చేసుకోవడంతో ఇప్పుడు ఇతని గురించి జనాలు బాగా సెర్చ్ చేస్తున్నారు. అసలు భార్య బిడ్డ ఉన్నాక ఇతనికేం పోయే కాలం రెండో పెళ్లి చేసుకోవడానికి అని తిట్టిపోస్తున్నారు. మరోవైపు సమంతని కూడా పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిందని ఏకిపారేస్తున్నారు. మరి నిజంగానే సమంత రాజ్ ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుందా? ఇంతకీ రాజ్ కి సమంతతో ఎలా పరిచయం? జాబ్ చేసుకునే ఇతను ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు? ఇతనికి డీకే కృష్ణకి ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు సమంత రాజ్ పెళ్లి చేసుకోవడం కరెక్టా కాదా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో చెప్పండి. ముందుగా వీరి పెళ్లి గురించి చూసుకున్నట్లయితే నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత తన కెరియర్ మీద ఫోకస్ పెట్టి ఆ గ్యాప్ లోని డైరెక్టర్ రాజ్ తో పరిచయం పెంచుకుని డేటింగ్ చేయడం మొదలుపెట్టింది. అలా వీరిద్దరూ పలుసార్లు మీడియా దృష్టిలో పడగా గత కొన్ని రోజుల నుండి వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ రాగా మొత్తానికి డిసెంబర్ 1న సైలెంట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. సోమవారం రోజున తమిళనాడు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో లింగ భైరవి ఆలయంలో 30 మంది అతిథుల సమక్షంలో ఈ జంట పెళ్లి చేసుకోగా పెళ్లికి సంబంధించిన ఫోటోస్ ని ఇన్స్టాలో షేర్ చేసుకుంది సమంత. అయితే వీరి పెళ్లి ఉదయం 8 గంటల సమయంలో కాగా అదే సమయంలో రాజ్ మాజీ భార్య వాళ్ళని ఉద్దేశిస్తూ తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు అనే కామెంట్స్ పెట్టగా అది కూడా బాగా వైరల్ అయింది. అయితే సమంత అందరి దృష్టిలో పడితే బాగుండదని ఇలా ఎవరికీ తెలియకుండా సింపుల్ గా పెళ్లి చేసుకుందని తెలిసింది. ఇక ప్రస్తుతం వీరి ఫోటోస్ వైరల్ అవ్వగా కొందరు వీరి పెళ్లి గురించి పాజిటివ్ గా కామెంట్స్ చేస్తే మరి కొంతమంది బాగా ఏకిపారేస్తున్నారు. అసలు రాజ్ సమంతల పరిచయం ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. రాజ్ నిడమూరి అలియాస్ రాజ్ ఈయన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో కృష్ణ నిడిమోరు రమా రత్నాకర్ అనే దంపతులకి ఓ మధ్యతరగతి ఫ్యామిలీలో జన్మించాడు. ఇతనికి శీతల అనే చెల్లెలు కూడా ఉంది. ఇక రాజ్ చిన్నప్పటి నుండి బాగా యాక్టివ్ గా ఉండేవాడు. అలాగే అతనికి మూవీస్ చూడడం అంటే బాగా ఇంట్రెస్ట్. ఇక రాజ్ తమ ఊర్లోని తన స్కూలింగ్ ని ఇంటర్ ని కంప్లీట్ చేశాడు. అయితే తాను కాలేజ్ చేస్తున్న సమయంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మూవీస్ చూడడం మొదలు పెట్టగా అప్పటి వరకు తనకి డైరెక్టర్ అవ్వాలని లేని ఇంట్రెస్ట్ ఆర్జీవీ మూవీస్ చూడడంతో ఆయనలాగా డైరెక్టర్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ పుట్టింది. అయితే ఇంటర్ తర్వాత రాజ్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్స్ చదివేటప్పుడు డీకే కృష్ణ అనే అతన్ని కలవగా కృష్ణకి కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ఇద్దరు తక్కువ సమయంలోనే బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు. తర్వాత వీరి ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వగా యుఎస్ లో వీరిద్దరికి సాఫ్ట్వేర్ జాబ్ రావడంతో ఇద్దరు అక్కడికి వెళ్లి సెటిల్ అయ్యారు. అయితే తమకున్న డైరెక్షన్ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి 2002లో షీడాకా అనే షార్ట్ ఫిల్మ్ ని ఇద్దరు కలిసి చేయగా దాని ద్వారా వీరికి ఇంగ్లీష్ లో ఫ్లేవర్ అనే ఒక ఫీచర్ ఫిల్మ్ చేసే ఛాన్స్ కూడా వచ్చింది. దీంతో ఈ ఫీచర్ ఫిల్మ్ ని అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో టెలికాస్ట్ చేయగా అక్కడ గెస్ట్ గా వచ్చిన బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ తో రాజ్ కృష్ణకి పరిచయం పెరగగా మీరు బాలీవుడ్ లో మూవీస్ చేస్తే మంచి లైఫ్ ఉంటుందని వాళ్ళు చెప్పడంతో అందుకు వాళ్ళు ఇక్కడ జాబ్స్ వదులుకొని సినిమాని నమ్మి హైదరాబాద్ కి వస్తే ఎలా ఆలోచనలో ఉన్నప్పుడు అప్పుడే తాము డైరెక్ట్ చేసిన ఫ్లేవర్ అనే ఫీచర్ ఫిల్మ్ కి ప్రొడ్యూసర్ గా చేసిన అనుపమ్ మిత్తల్ వీరికి సపోర్ట్ చేస్తూ ధైర్యం ఇచ్చాడు. దీంతో రాజ్ అండ్ డీకే కృష్ణ తమ జాబ్స్ ని రిజైన్ చేసి 2007లో ఇండియాకి వచ్చారు. తర్వాత తాము ఏ సినిమా చేసినా కలిసే డైరెక్షన్ చేయాలని డిసైడ్ అయ్యి అప్పటి నుండి తమ స్క్రీన్స్ నేమ్స్ ని రాజ్ డీకే అని పెట్టుకుని ఒక మూవీని ప్లాన్ చేసి కునాల్ ని హీరోగా పెట్టుకుని 99 అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీకి ఫ్యామిలీ డే అనే అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయగా ఈ సమయంలోనే ఆమెకి రాజ్ తో పరిచయం ఏర్పడడంతో అది కాస్త ప్రేమగా మారగా ఇద్దరు లవ్ చేసుకోవడం మొదలు పెట్టారు. మరోవైపు రాజ్ డీకే డైరెక్షన్ స్కిల్స్ చూసి ఇంప్రెస్ అయిన ఏక్తా కపూర్ ఒక మూవీని ప్లాన్ చేసి ఆ మూవీకి వీరిని డైరెక్టర్స్ గా ఎంచుకున్నాడు. అలా వీరిద్దరితో కలిసి ఏక్తా కపూర్ ప్రొడ్యూసర్ గా ఉంటూ షోర్ ఇన్ ద సిటీ అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి రాజ్ అండ్ డీకే డైరెక్షన్ కి మంచి గుర్తింపు అయితే వచ్చింది. దీంతో వీరికి బాలీవుడ్ లో క్రేజ్ పెరగడంతో అక్కడే వరుసగా మూవీస్ చేస్తూ బిజీగా మారారు. తర్వాత రాజ్ ఫ్యామిలీ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పి ఆమెను 2015లో తమ ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వీరికి ఒక పాప జన్మించింది. కూతురు పుట్టిన తర్వాత ఫ్యామిలీ ఇండస్ట్రీకి
ఫ్యామిలీకి దూరంగా అయింది. అయితే కోవిడ్ సమయంలో రాజ్ డీకే ఫ్యామిలీని మ్యాన్ అనే సిరీస్ ని ప్రొడ్యూసర్ గా డైరెక్టర్స్ గా చేయగా ఈ సిరీస్ రిలీజ్ అయి ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ని ప్లాన్ చేసి అందులో సమంతని తీసుకోగా అనుకొని ఆమెకి స్టోరీ చెప్పడంతో అందుకు సమంత ఒప్పుకున్న నాగచైతన్య ఒప్పుకోకపోవడంతో సమంత మాత్రం గుర్తింపు కోసం తెచ్చుకోవడం కోసం ఈ సిరీస్ కి సైన్ చేసింది. ఇక తనను కాదని సమంత ఒప్పుకోవడంతో అప్పటి నుండి సమంతకి నాగచైతన్యకి మనస్పర్ధలు గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇక సమంత ఈ సిరీస్ చేసేటప్పుడు డైరెక్టర్ రాజ్ తో పరిచయం ఏర్పడడం వల్ల ఇద్దరు తమకి అప్పటికే పెళ్లిళ్లు జరిగిన విషయాన్ని మర్చిపోయి క్లోజ్ గా ఉండడం మొదలు పెట్టారు. తర్వాత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 2 రిలీజ్ అయ్యి హిట్ అవ్వగా మరోవైపు సమంత చేసిన పాత్రకి చాలా నెగిటివిటీ వచ్చింది. ఎందుకంటే అందులో సమంత బోల్డ్ పాత్రలు చేయడంతో పెళ్ళయ్యాక ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని జనాలు బాగా విమర్శలు చేశారు. అయినప్పటికీ సమంత అవేం పట్టించుకోకుండా ఆ తర్వాత వరుస మూవీస్ చేస్తూ బిజీగా మారి కనీసం నాగ చైతన్యను పట్టించుకోకుండా మళ్ళీ రాజ్ డైరెక్షన్ లోనే సిటాడెల్ హనీ బనీ అనే మరో సిరీస్ కి కూడా సైన్ చేయడంతో నాగ చైతన్య సమంతకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. దీంతో కలిసి ఉండండి అంటూ పెద్దలు ఎంత నచ్చ చెప్పినా వినకుండా 2021లో విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ముఖ్యంగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ పీపుల్స్ కూడా వీళ్ళ విడాకుల్ని తట్టుకోలేకపోయారు. అలా కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ తమ లైఫ్స్ లో బిజీగా ఉండగా ఈ క్రమంలో నాగ చైతన్య శోభితతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోగా మరోవైపు సమంత డైరెక్టర్ రాజ్ తో క్లోజ్ గా కనిపించడం మొదలుపెట్టింది. అలా వీరిద్దరూ బాగా క్లోజ్ గా ఉండడాన్ని చూసి రాజ్ భార్య శ్యామిలి తట్టుకోలేక భర్తను గట్టిగా అడగడంతో ఇద్దరి మధ్య సమంత వల్ల గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీంతో రాజ్ భార్యకి విడాకులు ఇవ్వాలని ఫిక్స్ అయ్యి కోర్టులో పెట్టగా అందుకు భరణం విషయంలో విడాకులు లేట్ అవుతున్నట్టు తెలిసింది. అంటే భార్యకి విడాకులు ఇవ్వకుండానే రాజ్ సమంతను వెనకేసుకుని తిరుగుతున్నాడు. అతను ఏ ఈవెంట్ కి వెళ్ళినా పక్కన సమంతను వెంటబెట్టుకుని తీసుకెళ్తున్నాడు కూడా. అలా ఇద్దరు కలిసి వెళ్లిన ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు మీడియాలో లీక్ అవుతూనే ఉన్నాయి. అంతేకాదు రీసెంట్ గా ఆల్కా మిస్టా అనే పర్ఫ్యూమ్ బ్రాండ్ ని సమంత లాంచ్ చేసి అందుకు సంబంధించిన ఒక ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించగా అందులో చాలా మంది పాల్గొనగా అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలని సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన కొత్త జర్నీ గురించి చెప్పుకొచ్చింది. అయితే అన్ని ఫొటోస్ లో హైలైట్ గా నిలిచింది మాత్రం సమంత రాజ్ ఫోటో అని చెప్పాలి. ఆ ఫోటోలో రాజ్ ఒక చేత్తో విస్కీ గ్లాస్ ని పట్టుకొని మరో చేత్తో సమంత నడుమే చేసి తనని కౌగలించుకున్న ఫోటోని షేర్ చేస్తూ ఆ ఫొటోస్ కి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో గత 1.5 కాలంలో తన కెరియర్ లో కొన్ని డేరింగ్ స్టెప్పులు వేశానని అలాంటి రిస్కుల వల్ల తనకి కాన్ఫిడెన్స్ మరింత పెరిగిందని ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకున్నానని అలా ఈ రోజు తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నానని అత్యంత తెలివిగా కష్టపడి పనిచేసే వారిని కలిశానని చాలా నమ్మకంతో చెప్తున్నానని ఇది ప్రారంభం మాత్రమే అంటూ సమంత పోస్ట్ చేయగా అందులో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వగా వీళ్ళ పెళ్లి గురించి మరింత జోరుగా వార్తలు వచ్చాయి. అయితే విడాకులు రాకముందే సమంత రాజ్ గతంలోనే సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకోగా రాజ్ కి మొదటి భార్య నుండి విడాకులు రాగానే వెంటనే సమంత రాజ్ పెళ్లి చేసుకోవాలనుకోగా రీసెంట్ గా రాజ్ కి మొదటి భార్య నుండి విడాకులు రావడంతో లేట్ చేయకుండా ఎవరికి ముందుగా రివీల్ చేయకుండా వెంటనే పెళ్లి చేసుకుని ఫోటోస్ వదిలారు. ఇక ఆ ఫోటోస్ చూసి కొందరు మురిసిపోతే మరికొంతమంది పెళ్లైన వాడితో మళ్లీ పెళ్లేంటి పచ్చని కాపురంలో మొత్తానికి చిచ్చు పెట్టావు కదా అని సమంతని ఒక రేంజ్ లోకి పారేస్తున్నారు. ఇక ఏదేమైనా సమంత రెండోసారి తన కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసిందనే చెప్పాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి సమంత రాజ్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.